కేదార్ సంగతి నీకు తెలిసిందే కదా! వాళ్ళని పార్సిల్ చేయటానికే వెళ్ళాడని ధాత్రి చెప్తుంటే, "ఏయ్!" అని యువరాజ్ అరుస్తూ ఉంటారు. "చాల్లే ఆపు. అసలు నువ్వు అవసరం కోసం మీనన్ దగ్గర పనిచేస్తున్నావు, మారిపోతావు, మంచి బుద్ధి తెచ్చుకుంటావని అనుకున్నాను. కానీ నువ్వు ఇలా ఆడపిల్ల ప్రాణాలు తీయటానికే చూస్తుంటే నేను చూస్తూ ఊరుకుంటానా? జేడీకేడీలు నిన్ను అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతారు జాగ్రత్త. నువ్వు ఇప్పటికైనా కరెక్ట్‌గా ఉంటే బాగుంటుంది" అని ధాత్రి చెప్తూ ఉంటే, అప్పుడే కేదార్ అక్కడికి వచ్చి, "ఏంటి యువరాజు, నేను కుర్రోళ్ళని పార్సెల్ చేసేశాను. కొంచెం వాళ్ళ సంగతి చూసుకో. రేపు ఉదయం మళ్ళీ చాలా పనులున్నాయి. రా ధాత్రి వెళ్దామని కేదార్ అంటాడు. తెల్లవారిన తర్వాత వైజయంతి రెడీ అయిపోయి, "అబ్బా! నా నడుం విరిగిపోయింది. కూర్చోలేక లేవలేకపోతున్నాను. ముక్కు కూడా చూడు ఎలా వాచిపోయిందో" అని ముప్పు తిప్పలు పడుతూ ఉంటే, "అత్తయ్య ఏమైపోయింది? ఏంటి ఇలా అయిపోయారు? ఏం జరిగిందంటూ కాఫీ పట్టుకొని ధాత్రి అక్కడికి వచ్చి ఏమీ తెలియనట్లు మాట్లాడుతూ ఉంటుంది. పులిలా ఉండేవాళ్ళు, ఇప్పుడేంటి ఇలా అయిపోయారు? సింహంలా ఉండేవారు, ఇప్పుడేంటి ఇలా మూలుగుతున్నారు? ఏమైందని ధాత్రి అడుగుతూ ఉంటుంది. "ఇక చాల్లే ఆపమ్మి, నువ్వు నాతో కామెడీలు చేయటం లేదు కదా" అని వైజయంతి అంటే, "ఏంటత్తయ్య ఇంత మాట అన్నారు? మీతో నేను కామెడీలు చేయటమా? నాకు అంత ధైర్యం కూడానా" అని ధాత్రి అంటే, "నువ్వు నన్ను తిడుతున్నావో పొగుడుతున్నావో అర్థం కావటం లేదు" అని వైజయంతి అంటుంది. "అయ్యో మీరెవరు? మీ ముందు నేను ఇలా కామెడీలు చేయటము, జోకులు చేయటమునా? మీరేమైనా కమెడియనా? సీనియర్ మోస్ట్ విలన్ అయిపోతే నేను మీతో కామెడీలు చేస్తానా" అని ధాత్రి అంటుంది. "ఏటేటి ఏమన్నావు" అని వైజయంతి అంటే, "ముందు ఇదిగో ఈ కాఫీ తాగండి" అని కాఫీ కప్పుని వైజయంతి చేతిలో పెడుతుంది. "అమ్మ జగదాత్రి, విడిపులు ఎక్కడున్నాయని కౌశిక అడుగుతోందని" సుధాకర్ ప్రశ్నిస్తూ, "ఏంటే కోతిలా ఉండేదానివి పండుకోతిలా ఎప్పుడు మారిపోయావు" అని సుధాకర్ ప్రశ్నిస్తూ ఉంటాడు. "బో, నేను దెబ్బలు తగిలించుకొని బాధపడుతూ ఉంటే నీకు కామెడీలు ఎక్కువైపోయాయి ఏంటని" వైజయంతి అంటే, "రాత్రి కూడా బాగానే ఉన్నావు కదే, మరి ఈ దెబ్బలు ఎప్పుడు తగిలాయని" సుధాకర్ ప్రశ్నిస్తూ ఉంటాడు. "రాత్రేమో చితక్కొట్టి ఇప్పుడు ఏమీ తెలియనట్లు ఎలా పరామర్శిస్తుందో చూడు ఈ జగదాత్రి" అని వైజయంతి మనసులో అనుకుంటూ, "మెట్ల మీద నుంచి కింద పడిపోయినట్లు కలగన్నాను లెబ్బా" అని వైజయంతి అంటుంది. "కలగంటే నిజంగా దెబ్బలు ఎలా తగిలాయని" ధాత్రి సుధాకర్ ప్రశ్నిస్తూ ఉంటారు. "నేనేదో దెబ్బలు తగిలించుకొని ఇలా బాధపడుతూ ఉంటే మీ ప్రశ్నలతో నన్ను తిప్పలు పెడుతున్నారేంటి అమ్మి నిషి అంటూ వైజయంతి జారుకొని వెళ్తుంది. పూజారి గారికి కావలసిన ఏర్పాట్లన్నీ కూడా నిషి వాళ్ళు దగ్గరుండి చూసుకుంటూ ఉంటారు. ఎలాగైనా సరే ఈ దత్తత కార్యక్రమాన్ని ఆపేయాలి అని వైజయంతి, నిషి, యువరాజ్ ముగ్గురు అనుకుంటూ ఉంటారు. "అవును, ఒకవేళ ఆస్తి రాసిచ్చేస్తే మనకు మిగిలేది చిల్లర మాత్రమే" అని నిషి అంటే, "అంతేకాదమ్మీ, ఆ కేదారు, శ్రీవల్లి మొదటి పెళ్ళాం బిడ్డలైపోతారు. మీరేమో రెండో పెళ్ళాం బిడ్డలైపోతారు. అప్పుడు మనకు గౌరవం కూడా ఉండదు" అని వైజయంతి అంటుంది. "ఎలాగైనా సరే దత్తత కార్యక్రమం ఆపాలని చూస్తున్నారు కేదార్ వాళ్ళు మాట్లాడుకుంటున్నారని" ధాత్రి అంటే, "అవును, ఇంతకుముందు యువరాజ్ అయితే శ్రీవల్లిని సొంత చెల్లిగానే చూస్తూ ఉండేవారు" అని కేదార్ అంటాడు. "అవును, ఆ రోజు మేనేజర్ ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఫోటో చూసిన దగ్గర నుంచి కూడా యువరాజు పూర్తిగా మారిపోయారు. శ్రీవల్లి కూడా ఆ ఫోటో వేరే మారిపోయి ఉందని చెప్తోంది. ఖచ్చితంగా వాళ్ళు కనుక ఆ అబ్బాయిని బెదిరించి ఫోటోని మార్చి ఉంటే నిజమైన ఫోటో ఈ ఇంట్లోనే వాళ్ళ గదిలో ఉండి ఉంటుంది. వాళ్ళు ఎలాగూ దత్తత కార్యక్రమంలో ఉంటారు. ఆ సమయం లోపల మనం ఆ ఫోటోని వెతికి పట్టుకుందాం. అప్పుడు అత్తయ్య గారు ఎందుకు తన కన్న కూతుర్ని ఆశ్రమంలో వదిలేశారు, ఎందుకు హేట్ చేస్తున్నారు అన్న విషయాలు మొత్తం బయటికి వస్తాయి" అని ధాత్రి చెప్తుంది. ధాత్రి, కేదార్ ఇద్దరు గదిలో వెతకడం మొదలు పెడతారు. "ఖచ్చితంగా ఇక్కడే ఉంటుంది కేదార్, వెతుకు" అని ధాత్రి మరింత బాగా వెతుకుతూ ఉంటుంది. "అసలు ఈ రాక్షసి దాని మొగుడు ఏమైపోయారో మేం వెళ్ళి చూసి వస్తామని" నిషి, యువరాజ్ అప్పుడే గది దగ్గరికి వస్తూ ఉంటారు. ధాత్రికి ఫోటో ఉన్న కవర్ దొరకగానే ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే నిషి అక్కడికి రావటంతో ధాత్రి ఆ ఫోటోని వెనుక దాచిపెట్టుకుంటుంది. "అది సుహాసిని అత్తయ్య ఫోటో, దీని చేతిలో ఉందేంటి" అని నిషి టెన్షన్ పడుతూ ఉంటే, ధాత్రి ఏమో ఆ ఫోటోని చూసి ఉండదు. "మీరు మా గదిలో ఏం చేస్తున్నారని" యువరాజ్ ప్రశ్నిస్తూ ఉంటే, "పూల కవర్ కోసం వచ్చామని" ధాత్రి అంటుంది. "పూలు మా కబ్బోర్డ్లో ఎందుకుంటాయని" యువరాజ్ అంటాడు. "ఇందాక కీర్తి ఆడుకుంటూ ఉండింది, అందుకే ఇక్కడికి వచ్చి వెతుకుతున్నాం" అని కేదార్ అంటాడు. "సరే, ఇక్కడ లేవు కదా, వెళ్తున్నాం" అని ధాత్రి వెళ్ళబోతూ ఆ ఫోటోని కింద పడేయటంతో, "మరి ఈ ఫోటోని ఎందుకు తీసుకువెళ్తున్నావే" అని నిషి పట్టుకొని నిలదీస్తూ ఉంటుంది. "అంటే మా గదిలో దొంగతనం చేయటానికి వచ్చారా" అని యువరాజ్ నిలదీస్తూ ఉంటాడు. "ఈ ఫోటో ఇవ్వవే" అని నిషి లాగుతూ ఉంటే, "లేదు, ఈ ఫోటోలో ఉన్నది ఎవరో నేను చూసి తీరాల్సిందే" అని ధాత్రి
నిషి ఇద్దరు ఫోటోని లాక్కుంటూ ఉంటారు. మర్యాదగా వెళ్తారా లేదా, ఫోటోని ఇస్తావా లేదా అని యువరాజ్ కూడా అడ్డుపడుతూ ఉంటాడు. అయితే ధాత్రి ఫోటోని లాక్కునేస్తుంది. అయితే చేతిలో ఉన్న ఫోటోలు గాల్లోకి ఎగిరిపోతాయి. సుహాసిని ఫోటో మాత్రం కబోర్డు కిందికి పడిపోవటంతో వైజయంతి పాపని ఎత్తుకున్న ఫోటో మాత్రమే బెడ్పై పడిపోయి ఉంటుంది. ఈ ఫోటోలో అత్తయ్య గారు ఉన్నారేంటి అని ధాత్రి అడుగుతూ ఉంటే, మరి అత్తయ్య గారు ఉండక ఇంకెవరు ఉంటారే అని నిషి అంటుంది. చూడు, మీరు నిజాన్ని దాచిపెడుతున్నారని నాకు అర్థమైపోయిందని ధాత్రి అంటే, ఫోటోని మార్చారు, ఆ విషయం మాకు ఎప్పుడో తెలిసిపోయింది. నిజమైన ఫోటోని మేం కనిపెడతాము, ఇక్కడే మీరు దాచిపెట్టారు అని కేదార్ కూడా అంటాడు. మీరేం మాట్లాడుతున్నారని నిషి అంటే, మీ మాటల్లో భయం కంగారే మేము ఫోటోని చూడకుండా దాచిపెడుతున్నారని అర్థమైపోయింది. ఆ కవర్లో 2 ఫోటోలు కదా ఉన్నాయి, ఒక్క ఫోటో మాత్రమే చూసాము, ఆ రెండో ఫోటోని చూసే వెళ్తామని ధాత్రి కేదార్ ఒక అడుగు ముందుకు వేస్తే నిషి యువరాజ్ ఇద్దరిని అడ్డుకుంటూ ఉంటారు. ఆ ఫోటో మేము చూస్తే మీకు వచ్చే నష్టమేంటి అని ధాత్రి అంటే, అవును, ఆ ఫోటోని మీరు చూడకూడదని మేము దాచిపెట్టాము, ఆ ఫోటోని మేము మార్చేశాము, మీరు ఆ ఫోటోని ఎప్పటికీ చూడలేరు, అయితే ఏంటి అని యువరాజ్ అంటాడు. సరిగ్గా అప్పుడే కౌశిక్ వచ్చి ఏం జరుగుతోంది ఇక్కడ, ఏం చేస్తున్నారని నిలదీస్తూ ఉంటే, చెప్పు యువరాజ్, చెప్పు నిషి, మేమెందుకు వచ్చామో మీరెందుకు అడ్డుకుంటున్నారో చెప్పండి అని ధాత్రి అంటుంది. పూల కవర్ కనిపించట్లేదంటే వీళ్ళు మా గదికి వచ్చి వెతుకుతున్నారు, వీళ్ళని వెతుక్కుంటూ మేమొచ్చాము, పూల కవర్ ఇక్కడ లేదు వదిన అని నిషి చెప్తుంది. సరే పదండని కౌశిక్ అంటుంది. ఖచ్చితంగా వీళ్ళు గొడవ పడుతున్నారు, ఎప్పుడు అందరూ కలిసుంటారో ఏంటో అని కౌశికి అనుకుంటూ ఉంటుంది. అమ్మ వచ్చి దంపతులు ఇక్కడ కూర్చోండి, అమ్మాయిని కూడా కూర్చోమనండి అని పూజారి గారు చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఎలా అత్తయ్యా అని నిషి అంటే, నేను ప్రాణాలతో ఉండగా మిమ్మల్ని రోడ్డు మీద పడనిస్తానా అబ్బోడా, నేను చూసుకుంటాను, ఈ దత్తత కార్యక్రమం జరగదు అని వైజయంతి పీటలపై కూర్చునేస్తుంది. అత్తయ్య గారు ఎలాగైనా సరే దీనిని ఆపగలనన్న ధీమాతో కూర్చొని ఉన్నారు, అసలు ఏం చేసి ఈ దత్తత కార్యక్రమాన్ని ఆపుతారో అర్థం కావటం లేదు అని ధాత్రి కేదార్ టెన్షన్ పడుతూ ఉంటారు. అమ్మ పాలు పొయ్యండి, దత్తత తీసుకుంటున్నట్లు అని పూజారి గారు చెప్తూ ఉంటే సుధాకర్ వైజయంతి ఇద్దరు చేతులు పెడతారు. అప్పుడే వైజయంతి నొరగలు కక్కుతూ స్పృహ కోల్పోతూ పడిపోతూ ఉంటుంది. అయ్యో అమ్మ అమ్మ ఏమైంది అని శ్రీవల్లి యువరాజ్ అందరూ వెలువెల్లాడిపోతూ ఉంటారు. అప్పుడే ధాత్రి అక్కడ పడి ఉన్న విషం బాటిల్ని చేతిలోకి తీసుకుని, అత్తయ్య గారు విషం తాగారు, త్వరగా హాస్పిటల్కి తీసుకువెళ్దాం అని చెప్పటంతో, పదండి నాన్న తీసుకువెళ్దాం అని కేదార్ అంటాడు. వద్దు, నా చావు నన్ను చావునివ్వండి, నేను ప్రాణాలతో ఉండను అని వైజయంతి అంటే, ఇప్పుడు నీకు అంత కష్టం ఏమొచ్చిందని సుధాకర్ అంటాడు. దత్తత తీసుకోవటం నాకు ఇష్టం లేదు, నేను చెప్తే నువ్వు వినవు, అందుకే నా చావు నన్ను చావునివ్వండి, మీరు అనాథల్ని చేరదీస్తారేమో, నాకు ఆ మనసు లేదు, శ్రీవల్లిని దత్తత తీసుకోకూడదు, అందుకే నేను హాస్పిటల్ కూడా రాను అని వైజయంతి అంటుంది. లేదు, మీరు ప్రాణాలతో ఉండాలంటే హాస్పిటల్కి వెళ్లాల్సిందే అని సుధాకర్, ధాత్రి, కౌశికి, కేదార్ అందరూ బతిమలాడుతూ ఉంటారు. లేదు, నేను రాను అని వైజయంతి అంటే, సరే నేను దత్తత తీసుకోనని సుధాకర్ చెప్తాడు. అయితే నాకు మాట ఇవ్వబ్బా అని చేయి చాచుతుంది. అలాగేనని మాట ఇవ్వటంతో శ్రీవల్లి, ధాత్రి, కేదార్ బాధపడుతూ ఉంటారు. అలా హాస్పిటల్కి తీసుకురావటంతో, ఇది చాలా రేర్గా దొరికే పాయిజన్, ఇది ఈవిడికి ఎక్కడి నుంచి వచ్చింది, చాలా డేంజరస్, సూసైడ్ అంటున్నారు, మరి పోలీసులకి ఇన్ఫామ్ చేశారా అని డాక్టర్ ప్రశ్నిస్తూ ఉంటే, మేము పోలీసులకి ఇన్ఫామ్ చేస్తాం, మీరు ముందు ట్రీట్మెంట్ మొదలు పెట్టండి అని ధాత్రి చెప్తుంది. అలాగేనని ట్రీట్మెంట్ మొదలు పెట్టేస్తారు. వదిన, ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు అని శ్రీవల్లి ఏడుస్తూ ఉంటే, ఇదంతా నీ వల్లే జరిగింది అని నిషి, యువరాజ్ శ్రీవల్లిని తిడుతూ ఉంటారు. అది కాదన్నయ్య, నిజంగా అమ్మ ఇలా ప్రాణాలు తీసుకుంటుందన్న విషయం నాకు తెలీదు అని శ్రీవల్లి ఏడుస్తూ ఉంటే, నన్ను అన్నయ్య అని పిలవకు, ఎంతోమంది మా ఇంట్లో పనిచేస్తూ ఉంటారు, నువ్వు అన్నయ్య అని పిలిచినంత మాత్రాన మా ఇంటికి వారసురాలు అయిపోతావని అనుకోకు అని యువరాజ్ శ్రీవల్లిని తిడుతూ ఉంటే, యువరాజ్ మనం హాస్పిటల్లో ఉన్న, కొంచెం తిన్నగా మాట్లాడు అని కేదార్ అంటాడు. కౌశిక్ కూడా అరుస్తూ ఉంటుంది. రే, నిన్ను చూస్తేనే నాకు కోపం వస్తుంది, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోరా అంటూ యువరాజ్ కేదార్ కాలర్ పట్టుకొని తోసేస్తూ ఉంటే, ధాత్రి యువరాజ్ని ఒక్క తోపు తోసేసి, పిచ్చి పట్టిందా నీకు, గొడవ పడుతున్నావు అని ధాత్రి అరుస్తూ ఉంటే, నా భర్తనే తోస్తావా అని నిషి కొట్టడానికి ముందుకు వస్తూ ఉంటే, ఆగు నిషి అంటూ కౌశికి తిడుతూ ఉంటుంది. అది కాదన్నయ్య అని మళ్ళీ శ్రీవల్లి మాట్లాడుతూ ఉంటే, ఏయ్ అన్నయ్య అని పిలవద్దని చెప్పానా అంటూ యువరాజ్ శ్రీవల్లి చెంప పగలగొడతాడు. ఏంట్రా శ్రీవల్లిని కొడతావు అని కేదార్ యువరాజ్ కాలర్ పట్టుకొని గొడవ పడుతూ ఉంటే ధాత్రి విడిపించేస్తుంది.
కేదార్ తర్వాత శ్రీవల్లి దరిద్రంలా దాపురించారు, ఆస్తి కోసమే వచ్చారు అని నిషి మాట్లాడుతూ ఉంటుంది. శ్రీవల్లి వాళ్ళ మాటలు పట్టించుకోకు, అత్తయ్య గారికి ఏమవుతుందోనని వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అని ధాత్రి ధైర్యం చెప్తూ ఉంటే అప్పుడే డాక్టర్ బయటికి వచ్చి షీ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పటంతో రిలాక్స్ అయిపోతారు. అప్పుడే శ్రీవల్లి అక్కడి నుంచి ఏడుస్తూ వెళ్ళిపోవటంతో ధాత్రి కేదార్ వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారు.